హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మైలీ స్వాతి. ఈరోజు ఫ్రైడే కదండి, అందుకే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచాను. ఇదిగోండి మార్నింగ్ డోర్ తీగానే ఇక్కడ మా తులసి కోట కనిపిస్తుందండి. చాలా కళగా ఉంది కదండి. రీసెంట్గానే ఇంటి ముందు పెట్టుకున్నానండి. మార్నింగ్ లేచిన వెంటనే ఇదిగోండి ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకున్నాను. ఈ ముగ్గు కూడా నేను సంధ్య రూపేస్ ఛానల్ నుండి ఆ అక్క దగ్గర నేర్చుకున్న ముగ్గు అండి. ఇది అక్క అంత నీట్గా అయితే నేను వేయలేదు. నాకైతే మా తులసి కోట చాలా ఇష్టం అండి. రీసెంట్గానే ఇంటి ముందు పెట్టుకున్నానండి. ఫ్రైడే కదండి, అందుకే ద్వారాల దగ్గర కూడా ముగ్గులు వేసుకున్నాను. ఇదిగోండి మా పెరట్లోకి రాగానే పక్షులు అయితే చాలా అందంగా వినిపిస్తుందండి. వాటి అరుపులు అనేవి నాకు చాలా నీట్గా అనిపించింది. సో అందుకో మీకు కూడా వినిపించడానికి ఇలా వీడియో తీసానండి. పక్షుల అరుపులు అయితే చాలా బాగా వినిపిస్తుందండి మాకు పెరట్లోకి రాగానే. ఉదయానికి లేచిన వెంటనే అయితే చాలా బాగుంటుందండి వాటి అరుపులు వింటుంటే. ఇదిగోండి పెరట్లోకి వచ్చానండి పువ్వులు కోసుకుందామని. ఈరోజు ఫ్రైడే కదా, పువ్వులు కోసుకుందాం పూజకని చూసేటప్పటికి చాలా తక్కువగా అయ్యావండి పువ్వులు. చాలా తక్కువగా అయ్యాయి పువ్వులు. నాకు రెడ్ కలర్ మందారాలు అంటే చాలా ఇష్టం అండి. నా లక్కీ ఏంటంటే ఈ చెట్టు నేను ఎల్లో ఉడిస్తే అది 2 రకాల కలర్స్ అవుతుందండి. ఒకటి రెడ్, ఇంకోటి ఆరెంజ్ కలరు. చాలా బాగా ఈ రెడ్ కలర్ ఫ్లవర్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అండి. చూడండి ఎంత అందంగా ఉంది. రెక్కమందారం అంటారండి వీటికి. కానీ ఈరోజు ఫ్రైడే అని ఎంతో చక్కగా పూజ చేసుకోవాలనుకుంటే కొంచెం పువ్వులు అయ్యావండి. ఒక్కొక్క రోజు సండే రోజు అయితే చాలా పువ్వులు అయిపోతాయండి. ఈరోజు ఏంటో చాలా తక్కువ అయ్యావి. ఇదిగోండి తులసి కోటకి నాకు తులసమ్మని పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇలా రోజు ఆవిడికి నీళ్ళు వడ్డించుకుంటూ దీపం వెలిగించుకోవాలంటే చాలా ఇష్టం అండి. మార్నింగ్ ఆవిడికి ఇలా పూజ చేసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎంతో అందంగా ఉంది కదండి ఇలా నీళ్ళు వేస్తుంటే. చాలా తులసమ్మని ఇలా డైలీ పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా తులసమ్మ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అందరి ఇంట్లో ఇప్పుడు పెట్టుకుంటారులేండి తులసమ్మ. తులసి కోట అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి స్త్రీకి ఇష్టమేనండి తులసి కోట అంటే. ఇగోండి ద్వారం దగ్గర ఇలా పెట్టుకుంటానండి. ద్వారం దగ్గర ఇలా ఎప్పుడు పెట్టుకుంటానండి. ఇంటి ముందు ఇలా ద్వారం దగ్గర ఉంటే ఇంటికి చాలా మంచిది అంటారు. ఫ్రైడే కదండి, అమ్మవారికి ప్రసాదం తయారు చేస్తున్నానండి. ఇక్కడ అన్నం పాయసం అంటామండి మేమైతే. ప్రతి ఫ్రైడే ఇలాగా డెఫినెట్గా ప్రసాదం పెట్టుకొని ఇదిగోండి ఇలా పూజ చేసుకుంటాను. చాలా కళగా ఉంది కదండి. ఇలా మనం పూజ చేసేటప్పుడు ఆ దీపాల కాంతుల్లో దేవుళ్ళు వెలిగిపోతుంటే ఆ అమ్మవారి ముఖాన్ని కానీ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ మనల్ని ప్రశాంతంగా దీవిస్తున్నట్టుగా అనిపిస్తుందండి ఇలా అమ్మవారిని చూసుకుంటే. అమ్మవారిని కానీ నాకు శివపార్వతులన్న, అమ్మవారన్న, విజయవాడ కనకదుర్గం అన్న చాలా ఇష్టం అండి. నా పూజ రూమ్ని ఇలా అలంకరించుకున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ కూడా తప్పకుండా చేయండి. మీరు ఇచ్చే ఈ సపోర్ట్ వల్ల, మీ సబ్స్క్రైబర్ వల్ల నేను మంచి వీడియోస్ పెట్టగలనండి. మీరు నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేస్తే నేను మంచి వీడియోస్ మీకు పెట్టగలనండి. చూడండి దీపధూపాలలో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. చాలా కళగా కనిపిస్తున్నాయి కదండి దేవుడి పటాలు అయితే. వెంకటేశ్వర స్వామి వారండి. ఇంట్లో పూజ అయ్యాక ఇదిగోండి ఇక్కడ టెంపుల్కి వచ్చానండి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. అమ్మవారు చూడండి ఎంత కళ ఉంది. ఎంతో అందంగా ఉంది కదండి అమ్మవారు. అమ్మవారి పేరు భవానమ్మ తల్లి అండి. ఇంట్లో పూజ అయ్యాక ప్రతి శుక్రవారం ఇలా అమ్మవారి దర్శనం కోసం ఇలా వస్తానండి టెంపుల్ దగ్గరికి. అమ్మవారి దీవెనలు ఎప్పుడూ మనకు ఉండాలండి. ఇగో ఇంటికి వచ్చినాక మా చిన్నోడు మామిడి పళ్ళు కట్ చేయి మమ్మీ తింటాను అన్నారు. ఇదిగోండి వాడి కోసం మ్యాంగోస్ కట్ చేస్తున్నాను. ఈ సమ్మర్లో మ్యాంగోస్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్.
ఈ సమ్మర్లో అందరికీ ఇష్టమైన ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో. మా చిన్నోడు పక్క నుంచి చూడండి ఎలా నాకు చెప్తున్నాడు, మీకు కనిపించట్లేదు వీడియోలో. మ్యాంగోస్ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. బంగిడిపల్లి అంటారు కదండి ఆ మ్యాంగోస్. చాలా తీయగా ఉన్నాయండి, నోట్లో పెట్టిన వెంటనే చాలా తీయగా ఉన్నాయి. చూడండి మా పక్కన మా చిన్నోడు ఎలా అవుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.